హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి వీడియోస్తో వచ్చేసానండి. ఆ వీడియో ఏమిటంటే అందరూ 10వ క్లాస్ చదివేస్తారు, ఇంటర్మీడియట్ చదివేస్తారు, డిగ్రీ చదివేస్తారు. ఆ తర్వాత వచ్చేసి మనం ఏం చదవాలా, ఆ తర్వాత మళ్ళీ మనం ఏం కోర్స్ చేయాలా, ఆ తర్వాత మన జీవితంలో మనం ఏమేమి మంచి ఉద్యోగాలు చేయాలా, ఎట్లా మళ్ళీ ఫ్యూచర్ని మనం టర్న్ చేయాలా అని చెప్పేసి తికమకలు పడుతూ ఉంటారు. దీంట్లో భాగంగా నాకు తెలిసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని కెరీర్ పరంగా టిప్స్ చూస్తే ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ మధ్య తేడా ఏంటి అని కానీ మనం గమనిస్తే, త్రిబుల్ ఐటీ అనేది 10th క్లాసులో మంచి మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తారు. అది ఫ్రీగా గవర్నమెంట్ సెలెక్ట్ చేసి డిసైడ్ చేసి వీళ్ళు సెలెక్ట్ అయినారు త్రిబుల్ ఐటీకి అని చెప్పి తీసుకుంటుంది. ఒకవేళ మనం డబ్బు పెట్టి త్రిబుల్ ఐటీ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఎన్ఐటి కూడా అంతే, నిట్, ఆ తర్వాత ఐఐటి కూడా అంతే. ఓకేనా? వీటి మూడిట్ల మధ్య తేడా ఏమిటి, వీటి మూడిట్లో ఏది చేస్తే మంచి బెస్ట్ ఆప్షన్ మనకి, ఏది తొందరగా జాబ్ తెప్పించేటటువంటి అవకాశం ఉంది మనకి అని మనం చూస్తే, ఇంజనీరింగ్కు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థుల మనసుల్లో తరచుగా వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటంటే అదే ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీల మధ్య అసలు తేడా ఏమిటి అని. అంతేకాదు ఈ మూడు సంస్థల్లో ఏది ఎలాంటి ప్లేస్మెంటు ప్యాకేజీలో అందిస్తుంది అనే విషయం కూడా తెలుసుకోవాలనేటువంటి ఆలోచన చాలామంది విద్యార్థుల్లో ఉంది. ఇప్పటికి కూడా వాస్తవానికి ఇది చాలా మంచి క్వశ్చను. ఇది నాకు బ్రెయిన్కి రావడం నిజంగా చాలా మంచి అరుదైన విషయము. దీన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వాస్తవానికి ఇవన్నీ దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలే. అయితే నేటి కాలంలో కేవలం డిగ్రీ మాత్రమే కాకుండా మంచి ప్లేస్మెంటు, కేవలం డిగ్రీ కాకుండా మంచి ప్లేస్మెంటు, కెరీరు వృద్ధి చెందాలి అనేటటువంటి అంశం మన అందరికీ ఉంటుంది. అంటే నేను బాగా చదువుకోవాలి, బాగా మంచి ఉద్యోగం చేయాలి, మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి, మంచి ప్యాకేజీ రావాలి, నాకు లైఫ్ బాగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూనే ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా డౌట్ ఉంటుంది ఇవన్నీ కూడా. అందుకే మనం ఒక సరైన సంస్థను ఎంచుకోవడంలో ఎప్పుడు కూడా విఫలమవుతూ ఉంటాం. ఇది ఒక మంచి సంస్థ అని. సో ఆ సరైన సంస్థను ఎంచుకునే దిశని ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి, అసలు త్రిబుల్ ఐటీ, ఎన్ఐటి, ఐఐటి మధ్య తేడా ఏమిటి, వాటి యొక్క జీతభత్యాలు, ప్యాకేజీలు ఏ విధంగా ఉంటాయి అని ఇప్పుడు మనం చూస్తే, ఫస్ట్ ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు ఐఐటిని. ఓకేనా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని దేశంలోనే ఇంజనీరింగ్ విద్యకు ఒక శిఖరం లాగా భావిస్తారు. అది ఇక్కడ ప్రవేశాలు వచ్చేసి జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా జరుగుతాయి. ఇది జేఈఈ టెస్ట్ పాస్ అయ్యి ఎంట్రన్స్ టెస్ట్, అడ్వాన్స్ టెస్ట్ దాని ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఇది దేశంలోనే అత్యంత కఠినమైనటువంటి పరీక్షల్లో ఒక కఠినమైన పరీక్షగా చెప్పుకోవచ్చు. ఇది ఐఐటీలో చేరడము. ఐఐటీలో పరిశోధనలో వచ్చేసి వినూత్నాత్మకమైనటువంటి ఆలోచనలు, ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఐఐటీలో వస్తాయి. ఇండస్ట్రీ ఎక్స్పోజర్కు అద్భుతమైనటువంటి వాతావరణము క్రియేట్ చేసేటటువంటి విధానమైనటువంటి విద్యార్థుల్ని మంచి వృద్ధిలోకి తీసుకురావడంలో ఐఐటి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఐఐటి కన్నా పాస్ అయ్యి మనకి మంచి ఉద్యోగం వస్తే మనకి 18 నుంచి 25 లక్షల శాలరీ ఉంటుంది సంవత్సరానికి. ఐఐటీలో 1 కోటికి పైన కూడా ఉంటుంది. చెప్పాలంటే ఐఐటి బాంబే ఉంది, ఐఐటి ఢిల్లీ ఉంది, ఐఐటి మద్రాస్ ఉంది, ఐఐటి కాన్పూర్ ఉంది. ఇవన్నీ కూడా ప్లేస్మెంట్ విషయంలో చాలా చాలా మంచి ఇన్స్టిట్యూట్లే ఐఐటికి సంబంధించి. ఇక్కడ నుంచి పాస్ అయ్యే విద్యార్థులు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి, టెస్లా వంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి, ఈ 4 సెంటర్ల నుంచి. ఓకేనా? ఇది ఐఐటికి సంబంధించింది. ఇంకా ఎన్ఐటికి సంబంధించింది చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీన్ని కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది ఇది ఎన్ఐటి. దీనికి కూడా మొత్తం 31 ఎన్ఐటీలు ఉన్నాయండి. వీళ్ళు కూడా అంతే. ఇది వరంగల్లో కూడా ఉంది మనకి ఎన్ఐటి. దీని యొక్క ప్లేస్మెంట్ ధోరణి విషయానికి వస్తే మనకి 8 లక్షల నుంచి 15 లక్షల వరకు శాలరీ వస్తుందండి. ఇది గవర్నమెంట్కి సంబంధించింది. ఓకేనా? ఇంకా ఎన్ఐటీల్లో బోధన స్థాయిలో చాలా మంచి స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వ సంస్థల గుర్తింపు ఉండటంతో ఇది ఇండస్ట్రీలో విద్యార్థులకు ఒక మంచి బలమైన గుర్తింపు, మంచి గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా వస్తుంది ఇక్కడ. ఇంకా త్రిబుల్ ఐటీ చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు, దీన్ని త్రిబుల్ ఐటీ అంటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రధానంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్ పైన దృష్టి సారిస్తాయి. ఇవి దేశంలోని కొన్ని త్రిబుల్ ఐటీలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అవి మరికొన్ని ప్రైవేట్ పబ్లిక్ రెండు పార్ట్నర్షిప్లో ఉన్నాయి. వాటిలో కనుక చూస్తే త్రిబుల్ ఐటీ హైదరాబాదు, త్రిబుల్ ఐటీ బెంగళూరు ఉంది, త్రిబుల్ ఐటీ కడప కూడా ఉంది. వీటినన్నిటి కనుక మనం చూస్తే ప్రోడక్ట్ బేస్ కంపెనీలో ఉంటుంది. ఇది వచ్చేసి త్రిబుల్ ఐటీ కంపెనీ సంవత్సరానికి శాలరీ బేసిస్ చూసుకుంటే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు మనకైతే శాలరీ పే చేస్తుంది. సో ఇంజనీరింగ్కి విభాగానికి సంబంధించి మనం సెలెక్ట్ చేసుకుంటే ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, త్రిబుల్ ఐటీ కావచ్చు, 3 కూడా ఇంజనీరింగ్కి సంబంధించినట్టే. బట్ నా ఒపీనియన్ ఏమంటే ఐఐటి ఎక్కువ
ప్రాముఖ్యత ఉంది. ఐఐటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు మంచి ప్లేస్మెంట్లలో ఉన్నారు. ఐఐటీ వాళ్ళు మాత్రము వాళ్ళకి సాలరీ బేసిక్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఎన్ఐటీ ప్లస్ ట్రిపుల్ ఐటీతో పోలిస్తే ఐఐటీ వాళ్ళకి. సో ఐఐటీ అని అయితే నేను చెప్పగలను. బట్ ఎవరెవరి ఇష్టం వాళ్ళది. కెరీర్ పరంగా మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందో మీ గ్రోత్ అయ్యే విధంగా దానిపైన అయితే మీరు ఛాలెంజింగ్ తీసుకొని మంచిగా చదవండి. ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ అనేది కష్టమైనటువంటి చదువు. ఇంజనీరింగ్ చదివేటటువంటి విద్యార్థులందరూ కూడా మంచి మేధస్సు కలిగినటువంటి ఫ్యూచర్లో రాబోయేటటువంటి గొప్ప శాస్త్రవేత్తలు అని చెప్పుకోవచ్చు. సో అటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చింటే మీకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ప్రతిరోజు నేను పెట్టేటటువంటి డైలీ వీడియోస్ని ఆన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.